ద ఓల్డ్ ఫేమస్ బెల్లం తయారు చేసేది ఎక్కడంటే ఈ అనకాపల్లిలోనేనండి. మా ఊరు కూడా అనకాపల్లె. బెల్లంతో పాటు ఈ నూకాంబిక అమ్మవారు కూడా ఫేమస్ అండి అనకాపల్లిలో. సో నేను ఈరోజు వచ్చేసి బెల్లం గురించి చెప్దాం అనుకుంటున్నా. చెప్దామని కాదండి, అసలు ఎలా తయారు చేస్తారో. నేను పుట్టి 25 ఏళ్ళు అయింది కానీ ఒక్కసారి కూడా అసలు బెల్లం తయారు చేసే ప్లేస్కి కానీ అసలు ఎలా తయారు చేస్తారు ఎప్పుడు కొనుక్కొని తినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. సో వెల్కమ్ టు మై ఛానల్. సో అనకాపల్లి అంటే ఓన్లీ ఆ టౌన్లోనే కాదండి, చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో చేస్తారనమాట. ప్రజెంట్ నేనైతే చీడికాడ విలేజ్లో ఉన్నాను. సో అనుకోకుండా మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్దామని వెళ్ళే దారిలో కనిపించింది అనమాట ఈ బెల్లం తయారు చేసేది అనేది. వీడియో కోసం అని అయితే ఫస్ట్ వెళ్ళలేదండి, నేను అసలు ఎప్పుడు చూడలే అని చెప్పి నా హస్బెండ్ నన్ను తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళకి ఇలా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని వాళ్ళకి చెప్తే వీడియోస్ చూస్తున్నారు. సో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాది కూడా ఇలా వీడియో తీసి పెట్టండి, చాలా మందికి తెలియదు కదా, సో మీ ద్వారా అందరికీ తెలుస్తుంది మన అనకాపల్లిలోని బెల్లం అసలు ఎలా తయారవుతుంది, వాళ్ళు ఏ రేట్కి అమ్ముతున్నారు, బయట ఎంతకి తీసుకుంటున్నారు అసలు. సో అందుకని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు అయితే నిజంగా ఓనర్స్తో సహా అక్కడ వర్క్ చేస్తున్నారండి. సో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తున్నారు, ఇష్టంతో చేస్తున్నారండి, కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు. నా కోసం అయితే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట బెల్లం తయారు చేయడం అనేది. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఉడుకుతుంది. స్టార్టింగ్లో చూసారు కదా నేను తిప్పుతున్నాను. సో మేము స్టార్టింగ్ ప్రాసెస్ అంతా చూడలే అని చెప్పి మళ్ళీ వీళ్ళు మా కోసం అని చెప్పి స్టార్ట్ చేశారు. సో చూస్తున్నారు కదా, అదైతే మేము పెనం అంటామండి. నార్మల్గా ఒక చెరువు దాటడానికి అది యూస్ చేస్తారనమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే ఈ పైప్ ద్వారా ఆల్రెడీ అక్కడ స్టోర్లో ఉన్న చెరుకు రసం అంతా ఉంటుంది కదా, అది ఫిల్టర్ చేసి ఇలా వేస్తారనమాట. అందులో వచ్చే చెత్తను కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి తీసేసి లాస్ట్లో అప్పుడు దాన్ని ఉడికిస్తారు. నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను అది వేస్తా అంటుంటే అతను పట్టుకొని వేయమ్మా పర్వాలేదు, అదేం కాదు అసలు, అది తాగడానికి అయితే బాగుండదు ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్ చేస్తారని అన్నారనమాట. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ పక్కన చేస్తున్నారని. అలా చెరుకు రసాన్ని వేసి ఆ చెరుకు తొక్కు ఉంటుంది కదా, దాన్నే కింద మంటలో వేసి ఇలా ఆ చెరుకు రసం అంతా పాకం వచ్చేంత వరకు, బెల్లం స్టేజ్కి వచ్చేంత వరకు ఇలాగా ఉడికిస్తారనమాట. ఆ ఉడుకుతున్న బెల్లం వేడివేడిగా తింటూ ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే అడగడానికి మొహమాట పడ్డా, కానీ వాళ్ళైతే మొహమాటం లేకుండా ఎంత కావాలంటే అంత తినమ్మా ఏం కాదు అని చెప్పారనమాట. చూస్తున్నారు కదా, నేను అతన్ని డౌట్ల మీద డౌట్లు అడిగితే నన్నే కలిపి చూడు అని అన్నారు. సో అది ఇంకా ఆల్రెడీ బెల్లం ఉడకడానికి టైం పడుతుంది. సో ఆల్రెడీ లోడ్ వచ్చింది, వెళ్ళి తింటానంటే తెచ్చుకోమన్నారు అనమాట. సో మేము వెళ్ళి తెచ్చుకొని కాసేపు తిని వాళ్ళతో మాట్లాడాము. ఈలోపు ఈ బెల్లం కూడా రెడీ అవుతుందన్నమాట. సో ఇదేంటి అంటే ఒక్కొక్క దగ్గర చాలా పెద్ద పెద్ద బెల్లం దిమ్మలు ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే చిన్న చిన్నవి చేస్తున్నారు అనమాట. సో ఇదంతా చెత్త. నేను చెప్పాను కదా, బెల్లం తయారు చేయడానికి కూడా ఆ చెరుకు నుంచి రసం తీసేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పు ఉంటుంది కదా, దాన్నే మళ్ళీ మంటకి రావడానికి పెట్టి దాన్నే యూస్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర అయితే ఇలాంటివి 4 ఉన్నాయండి బెల్లం తయారు చేయడానికి. సో 1 డే 2 అయితే యూస్ చేస్తారంట, మళ్ళీ నెక్స్ట్ డే వేరే 2 యూస్ చేస్తారంట. సో చూస్తున్నారు కదా, ఇవైతే అప్పుడే మేము వచ్చినప్పుడే దాంట్లో వేసి ఆరబెడుతున్నారు. ఈవిడ ఉన్నారు కదా, ఈవిడైతే అసలు నాన్ స్టాప్ కామెడీ అండి. నన్ను మా హస్బెండ్ని అయితే అసలు ఎలా వేసుకున్నారో, మీరు టౌన్లో ఉంటారు కదా మీకు ఇవన్నీ తెలియవు, సో బాగా తీసుకోండి అని. సో నేను చెప్పాను కదా ఇది ఆల్రెడీ చేసింది అని. మేము వచ్చిన టైంకి అయితే ఇదైతే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, వాళ్ళు వేడివేడిగా తీసి వేస్తున్నారండి. సో ఇవైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము అడగాల వద్దా అనుకుంటూ వీడియో తీసాము. లాస్ట్ చేసి అయితే ఆమెనే మాకు ఇచ్చింది టేస్ట్ చేయమని. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఈ ప్రాసెస్ని అంతా మీరు ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మనం బెల్లం కొనుక్కోవాలంటే బెల్లంలో కూడా 2 రకాలు ఉంటాయంటండి. ఇప్పుడు వీళ్ళు చేస్తుందంటే వైట్ అండి, వైట్ ఒకటి బ్లాక్ ఒకటి ఉంటుంది. ప్యూర్ బెల్లం అయితే బ్లాకేనంటండి. ఈ వైట్ కూడా చాలామంది బ్లాక్గా ఉంటే కొనుక్కోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఆ వైట్ దాంట్లో షుగర్ వేస్తున్నారు అనమాట. అంటే ఒక 2-3% షుగర్ వేస్తే బెల్లం అనేది ఈ వైట్ స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ బెల్లం అంటే ఏంటంటే మొత్తానికి ఏ షుగరు వేయకుండా న్యాచురల్గా ఏ షుగర్ పౌడర్ వేయకుండా
ఓన్లీ చెరుకు రసాన్ని తయారు చేసి బెల్లం అంటే అదేనండి బ్లాక్ది. కాకపోతే ఇప్పుడు అందరూ బ్లాక్ కాకుండా వైట్ బెల్లాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా కొంచెం వైట్ బెల్లాన్నే ఎక్కువ అమ్మడానికి ట్రై చేస్తున్నారనమాట. సపోజ్ ఇదైతే మనం బయటను కొనుక్కుంటే 60 రూపీస్ 80 రూపీస్ చెప్తారు కదా. ఇక్కడ వాళ్ళ దగ్గర ప్రైస్ ఎంత అనుకుంటున్నారో, మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి గెస్ చేయండి, నేను చెప్తాను లాస్ట్లో. సో నేను చెప్పాను కదా బ్లాక్ అని, చూసారా బ్లాక్ అనేవి తక్కువ ప్రొడక్షన్ అనమాట, ఈ వైట్ అనేవి ఎక్కువ. చూస్తున్నారు కదా బ్లాక్, ఇవైతే వాళ్ళు అస్సలు చాలా వరకు తీసుకెళ్లారంట. ఎవరికైనా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వాటికి అయితే తీసుకెళ్తారు. మేమైతే 2 అవి 2 వైట్ 2 బ్లాక్ తీసుకున్నాము. ఇవైతే మిగిలిపోయిన దాన్ని ఇలా స్క్వేర్ ముక్కల కింద పెడతారంట. నన్ను అయితే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమన్నారు. నేను వచ్చిందే ఛాన్స్ అని చెప్పి ఒకటైతే తీసుకున్నానండి. నార్మల్గా అయితే ఇది 10 రూపీస్, అదే మన బయటనైతే 30 40 ఉంటుంది. చెప్పాను కదా గెస్ చేయమని. ఇవైతే ఆ షుగర్ వేసింది అయితే ఎక్కువ కాస్ట్ అండి, 35 అంట. షుగర్ కాకుండా నార్మల్ది అయితే 40 అంట. చూస్తున్నారు కదా ఈవిడ ఓనర్ అసలు ఫుల్ పని చేస్తుంది. నేను పిలిచి కాసేపు కూర్చోబెట్టి మాట్లాడాను అనమాట. ఆమె చాలా సిగ్గుపడిపోతుంది. అసలు ఓనర్లా ఉన్నారా, వాళ్ళు కూడా పని చేస్తున్నారు. సో మా జర్నీ అయితే ఇలా పూర్తయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ ఎప్పుడు డబ్బులు పెట్టి ఏ గిఫ్ట్ కొనమన్నా కొనివ్వలేదు. ఇదైతే ఫ్రీయే కదా, మేము వెళ్ళే దారిలో ఉంది, టక్మని తెంపేసి మాకు ఇచ్చేసాడు అనమాట. సో ఇదంతా ఒక్కసారి మళ్ళీ ఒక ప్రాసెస్ని మీరు ఒక లుక్ వేసుకోండి. చూసారా మొత్తం ప్రాసెస్ అయింది కదా. మేము ఆ రోజు నైటే అసలు బెల్లం ఎప్పుడు తీసుకెళ్తామా, ఎప్పుడు పరవన్నం వండుకొని తింటామా అని చెప్పి చూసాము. సో బెల్లాన్ని ఇలా తురుముకొని మంచిగా పాల్లో బియ్యం వేసుకొని ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని కొంచెం సేపు ఉంచుకుంటే, చూస్తున్నారు కదా ఇది బ్లాక్ బెల్లం అండి, అందుకనే మనం వేయగానే పాలు కలర్ అనేది చేంజ్ అయింది. అదే వైట్ది అయితే అంతగా కలర్ అయితే రాదు. బాగా ఉడకనిస్తే చూస్తున్నారు కదా. ఇందులో ఇంకా మేము ఏం వేసుకోలేదండి, ఓన్లీ బెల్లం ఒకటే వేసుకున్నాం, కాజు కానీ ఏం వేసుకోలేదు. ఎందుకంటే ఆ బెల్లం టేస్ట్ అసలు పరవన్నం చేసుకొని దేవుడికి పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి చేసుకున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో నాతో పాటు మీరు కూడా మంచిగా బెల్లం అనేది ఎప్పుడు వైట్ కాకుండా బ్లాక్ది కొనుక్కొని అది ఫ్రెష్గా ఉందో లేదో చూసుకొని తీసుకోండి. చాలా వరకు స్టాక్ ఎక్కువ ఉంచుకొని అమ్ముతారంట, వాళ్ళే చెప్తున్నారు, మనకి తెలిసిపోతుంది పట్టుకుంటే. సో ఆ విధంగా మీరు పట్టుకొని ఎలా ఉందో చూసుకొని అప్పుడు మీరు తీసుకోండి. చాలా వరకు కల్తీలే వస్తున్నాయి. నేను లాస్ట్ చేసి మా హస్బెండ్కి డెకరేషన్ ఉండాలని చెప్పి అది వేసి పెడుతున్నా. సో నాతో పాటు మీరు కూడా తినేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.